జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రపంచం తెలీదా? బెంగళూరులో పబ్జీ ఆడుకుంటా మొత్తుకొని ఇలాంటి వాళ్ళు పోయి నెత్తి నోరు కొట్టుకొని ఏడ్చుకుంటూ అయ్యా ఇప్పుడు రాకపోతే బాగుండదంటే ఆ మురళీ నాయక్ కాడికి వచ్చి నవ్వుతాడు. ఆయనకు కొంచెం మానసికంగా కొంచెం చూపించండి. పాపం ఒకవేళ వెళ్ళిపోవటం సహజమయ్యా, ముఖ్యమంత్రిగా ఉంటావు మళ్ళా ఓడిపోతావు, ఇవన్నీ సహజం అని చెప్పి. తర్వాత ఈయన ఏం చెప్తున్నాడంటే డిస్టిలరీస్ గురించి ఇట్లా ఇట్లా మాయ చేసి చెప్తున్నాడు. ఆయనకి తెలియని విషయం నేను చెప్తానండి. ఈ రాష్ట్రంలో డిస్టిలరీస్ నలుగురు పంచుకున్నారు ఏరియాల వారి. బొత్స సత్యనారాయణ, మిథున్ రెడ్డి వాళ్ళ నాయన, ఈ పక్క సొంత జగన్ గారి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి. 8 రూపాయలు చీప్ లిక్కర్, ఎక్కడైనా బ్రాండ్ లేకుండా ఎట్టొస్తా సార్ ఆదాయం ఆయన తెలియనట్టు, ఆయన పెద్ద అమాయకుడు అయినట్టు. 8 రూపాయలు పడే చీప్ లిక్కర్ ను 58 రూపాయలకి గవర్నమెంట్ అమ్మితే దాని మీద ఎంత ట్యాక్స్ వేసినాడు అంటే ఒక క్వార్టర్ బాటిల్ మీద 50 రూపాయలు. ఒక్క క్వార్టర్ కూడా ప్రీమియం బ్రాండ్స్ మధ్య ఎక్కడా దొరకలేదు. ప్రజలంతా గగ్గోలు పెట్టి మేము చచ్చిపోతున్నాం రా బాబు అంటే ఎలక్షన్ పోయే ముందు ఆ కింగ్ ఫిషర్ కొంత ఇది వదిలినాడు. ప్రపంచంలో ఈయన చేసిన హత్యలు ఎన్ని? ఆ 8 రూపాయల చీపును